ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్. అందరికీ కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించిన డేట్స్ అనేవి రిలీజ్ అయిపోయాయి కదండి. మనకి April 27th to May 7th వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ హూ సెలెక్టెడ్ ఫర్ ది ఇంటర్వ్యూస్. సో మనకి April 27th నుంచి అన్నారు కాబట్టి ఇంకా డేట్స్ స్టార్ట్ అవ్వలేదు. సో మనం ఒకసారి ఇంటర్వ్యూస్ స్ట్రాటజీస్ ఏంటో చూసేద్దాం ఒకసారి. ఓకే, అండ్ మనకి టోటల్గా ఇందులో 302 మెంబర్స్ అనేవారు సెలెక్ట్ అయ్యారండి ఇంటర్వ్యూకి. సో 302 మెంబర్స్ అంటే మనకి టోటల్గా 687 మెంబర్స్ అనేవారు ఎగ్జామ్ రాస్తే అందులో 302 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. సో ఇందులో మనకి మల్టీమీడియా, టెలివిజన్, మోజో ఉంది కదా. సో మల్టీమీడియాకి 154 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, టెలివిజన్ జర్నలిజంకి 101 సెలెక్ట్ అయ్యారు, మోజో 47 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మోజో అంటే మొబైల్ జర్నలిజం అండి. సో మొబైల్ జర్నలిజం అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియాస్లో కూడా న్యూస్ అనేది స్పీడ్గా వెళ్ళిపోతుంది కదా. సో మోజో అంటే మొబైల్ జర్నలిజం. అండ్ చూడండి, మల్టీమీడియా, ఫస్ట్లీ మనం మల్టీమీడియా కోసం అయితే చూసేసుకుందాము. మల్టీమీడియాకి 154 మెంబర్స్, చాలా కాంపిటీషన్ అనేది ఉంది మనకి ఇక్కడ. సో నేను కూడా మల్టీమీడియాకి అప్లై చేసుకున్నాను అండ్ సెలెక్ట్ అయ్యాను. సో ఇక్కడ మనకి మల్టీమీడియాలో మ్యాక్సిమం మన ఇంటర్వ్యూని క్రాక్ చేయాలని అంటే నాలెడ్జ్ ఆఫ్ వెబ్ ట్రెండ్స్ ఉండాలండి. అండ్ SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ద పర్సన్ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మొబైల్ జర్నలిజం, టెలివిజన్ జర్నలిజం ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిట్లో ఏమైతే చేస్తున్నారో వాటన్నింటి కోసం మనకి తెలిసి ఉండాలన్నమాట. సో జర్నలిజం కోసం తెలిసి ఉండాలి, స్టోరీ టెల్లింగ్ కోసం ఎడిటింగ్ అండ్ ఒక యాంకరింగ్ టిప్స్ కూడా ఉండాలన్నమాట. ఆన్ కెమెరా వర్క్ అయ్యే విధంగా ఉండాలి. సో మల్టీమీడియా జర్నలిజం అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి దాని మీద కూడా అవగాహన అనేది కంపల్సరీ అండి. అండ్ గ్రూప్ డిస్కషన్ కోసం తర్వాత మాట్లాడదాము. అండ్ చూడండి, టెలివిజన్ జర్నలిజంకి వస్తే మనకి వాయిస్ కల్చర్ అండి. చూడండి, మనకి ఇప్పుడు టెలివిజన్ జర్నలిజం అంటే కంప్లీట్లీ జర్నలిజంలానే ఉంటుంది. మనకు తెలుసు కదా, న్యూస్ రీడర్స్ అనేవారు ఎలా చదువుతారు, ఎంత బాగా అంటే వాళ్ళ వాయిస్ అనేది ఎంత క్లియర్గా ఉంటుంది. ఆ విధంగా మనది కూడా క్లియర్గా ఉండాలి. అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అనమాట. అంటే చూడండి, ఆన్ కెమెరా మనకి మంచిగా పర్ఫామ్ చేసే విధంగా ఉండాలన్నమాట. అండ్ ద ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఏ కాంప్లెక్స్ స్టోరీ ఇన్ 30 seconds. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్వ్యూలో ఇలా కూడా అడుగుతారండి. ఒక చిన్న లైన్ ఇస్తారు, అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఇచ్చి ఈ ఇన్సిడెంట్ మీద రిపోర్ట్ రాయాలి, ఎలా రాస్తారు, మీరు 30 minutes రిపోర్ట్ ఇన్సిడెంట్ మీద ఎలా రాస్తారని అడుగుతారు. సో తెలుగు లేదా ఇంగ్లీష్లో అడుగుతారు. సో దానికోసం ప్రిపేర్ అయి ఉండండి. అండ్ మొబైల్ జర్నలిజం చూసుకుంటే ఇక్కడ మనకి ఫెమిలిటీ విత్ స్మార్ట్ ఫోన్ రిపోర్టింగ్. చూడండి, మనకి అంటే రిపోర్టింగ్ చేయడం అనేది రావాలి ఫస్ట్. అండ్ స్మార్ట్ ఫోన్ యొక్క అన్ని ఫీచర్స్ మ్యాక్సిమం తెలిసి ఉండాలి. అండ్ ఎడిటింగ్ స్కిల్స్ అనమాట. అండ్ బేసిక్ ఎడిటింగ్ యాప్స్ ఉండాలి. స్పీడ్ ఆఫ్ డిజిటల్ న్యూస్ అనమాట. అంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ న్యూస్ మీద అవేర్నెస్ ఉండాలి. దాని స్పీడ్ ఎంతలా వెళ్తుంది. నైట్ ఏదైనా ఇన్సిడెంట్ అయితే నైట్ within secondsలో వచ్చేస్తుంది. మాత్రం మిస్ అయినా సరే అండ్ 1 hourలో అయినా సరే న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. సో స్మార్ట్ ఫోన్ అండ్ న్యూస్, ఫేక్ న్యూస్, రియల్ న్యూస్ వీటి కోసం తెలిసి ఉండాలి. అండ్ ఇవన్నిటి మీద ఎడిటింగ్ చేయగలిగి ఉండాలి. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నిటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. గ్రూప్ డిస్కషన్ అండి. గ్రూప్ డిస్కషన్ కోసం చూసుకుంటే మనకి కరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు గ్రూప్ డిస్కషన్లో మొత్తం ఉంటారు. మనం కొంచెం మంచిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఊరికే అరవటం ఇలా చేయకూడదు అనమాట. మంచిగా బేసిక్గా ప్రొఫెషనల్గా మాట్లాడడం అనేది ఫస్ట్ అలవాటు చేసుకోండి. అండ్ చూడండి, ఎక్కువగా గ్రూప్ డిస్కషన్ అనేది కరెంట్ టాపిక్స్ అనమాట. ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోవాలండి. సోషల్ మీడియా న్యూస్, ట్రెడిషనల్ న్యూస్ వీటి డిఫరెన్స్ చూసుకోవాలి. అంటే మీడియా మీద ఎలా ఎఫెక్ట్ చెందుతుంది ఇది చూసుకోవాలన్నమాట. అండ్ స్పీకింగ్ స్కిల్స్ అనేవి మంచిగా చూసుకోవాలి. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే ఇంకా బెటర్ అనమాట.
ఇలా అండి. సో అంటే మ్యాక్సిమం జర్నలిజం విఎస్ ఏఐ విత్ జర్నలిజం ఈ విధంగా కూడా చూసుకుంటే బెటర్. అండ్ శాంపుల్గా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జర్నలిజం లాజిక్ అనమాట, అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. అండ్ ఎందుకు ఈ పర్టికులర్ కోర్స్ తీసుకున్నారు, వై దిస్ పర్టికులర్ కోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెలివిజన్ జర్నలిజం లేదా మల్టీమీడియా జర్నలిజం లేదా మోజో తీసుకున్నారు, ఈ కోర్సే ఎందుకు ఈ 3 వాటిలో అలా అడుగుతారు. లేదా ఎందుకు మనకి అంటే మనం అండ్ ఇంకా ఈ విధంగా కూడా అడగచ్చు, మనం అందరం కూడా ఒకటే బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి ఇటు ఎందుకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నావు, అది కూడా అడుగుతారు. అండ్ కమిట్మెంట్ అనమాట, ఒకవేళ జాయిన్ అయితే ఈ జర్నలిజంలో నీ కమిట్మెంట్ ఎలా ఉంటుంది, నీ వర్క్ ఎలా ఉంటుంది, నీ ప్యాషన్ ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మోస్ట్లీ ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ఫోకస్ చేయాల్సింది ఒక 2 to 3 months కరెంట్ అఫైర్స్, లేదా నాకు తెలిసి లాస్ట్ మంత్ అంటే ఏప్రిల్ అంటే ఈ మంత్ కూడా మనం చూసుకోవాలన్నమాట. అండ్ చూడండి ప్రస్తుతం ఉన్న స్కీమ్స్ ఏమేమి లాంచ్ చేశారో ఏపీఎన్టీఎస్ వాటి కోసం అడగొచ్చు. నేషనల్ ఎకానమీ అండ్ వాటి యొక్క ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి గ్లోబల్ కోసం అడగచ్చు. ఇవన్నీ చూసుకొని ఒక జస్ట్ బేసిక్ ఐడియా ఉంచుకోండి అనమాట. మరీ క్లమ్సీ అయిపోద్ది, ఎందుకంటే మనకి మరీ అంత టైం లేదు. సో చూసుకోండి. అండ్ తెలుగు ఇంగ్లీష్ స్పీకింగ్ మీద ఎక్కువగా మంచిగా అంటే ఏ విధంగా అంటున్నా అంటే ఇప్పుడు మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది బాగానే వచ్చు, అలాగే ఇంగ్లీష్ అనేది రావచ్చు, కానీ జర్నలిజం వైజ్ చూసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో జర్నలిజంకి సంబంధించిన వర్డ్స్ని వాటి యొక్క డిఫరెన్స్ని కొంచెం అలవాటు చేసుకోండి. ఇంతే అండి. అంటే నేను కూడా నాకు ఈ విధంగా అనిపించింది. సో ఇవన్నీ చూసుకుంటే బెటర్ అనిపించింది. మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఉండాల్సినవి అంటే ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉండాలి అనుకుంటే వాటిని కూడా కమెంట్ చేయండి. ఐ విల్ యాక్సెప్ట్. సో ఇవ్వండి టాపిక్స్. సో మీరు వీటిని నేను బేసిక్ ఐడియా కోసం చెప్పానమాట. సో వీటి మీద మీరు మంచిగా ఫోకస్ చేసుకుంటే సరిపోద్ది. వన్ మోర్ థింగ్ గైస్, ట్రావెలింగ్ ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు అంటే నాన్ లోకల్ వాళ్ళు శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి వాళ్ళు కొంచెం ముందుగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు వెళ్ళామనుకోండి, మనం వెళ్ళేసరికి 12-11 అయిపోద్ది. హైదరాబాద్ అంటే ఇక్కడ నుంచి లాంగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ అంటే మీరు 30 కాకుండా 29 ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. అండ్ అంటే ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం ఫార్మాలిటీస్ ఉంటాయి మనకు తెలియదు కదా. అండ్ డ్రెస్ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకుని వెళ్ళండి. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రామోజీ ఫిల్మ్ సిటీ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా, సో వెతుక్కునేటప్పుడు టైం పట్టేస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సరే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.